హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. సో గత వీడియోలో మనం ఆర్టికల్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఏ అండ్ ద గురించి. ఈ వీడియోలో నో ఆర్టికల్ ఆర్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఆర్టికల్స్ ఎక్కడైతే రాదో ఆ సిచ్యుయేషన్స్ ఏంటో, ఆ ఎక్సెప్షన్ ఏంటో, ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియో కంప్లీట్గా చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు బిఫోర్ ప్రాపర్ నౌన్స్, అంటే ప్రాపర్ నౌన్స్ ముందు మనం ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ దా కానీ ఏది కూడా వాడకూడదు. సో మనం ఆర్టికల్ ఏ వచ్చేసి మనకు సింగులర్ కౌంటబుల్ నౌన్కి వాడతామని డిస్కస్ చేసాం లాస్ట్ వీడియోలో. అండ్ దా వచ్చేసి కౌంటబుల్, అన్కౌంటబుల్, సింగులర్, ప్లూరల్ నౌన్కి వాడతాం. బట్ ప్రాపర్ నౌన్ వచ్చేసరికి ఏ ఆర్టికల్ కూడా వాడకూడదు. ప్రాపర్ నౌన్ అంటే తెలిసి ఐడియా ఉంది కదా. సో పర్టికులర్ నేమ్, ఒక వ్యక్తి లేదా ఒక ప్లేస్ యొక్క పర్టికులర్ నేమ్, సెకండ్ నేమ్ ఉండదు దానికి, అదే ఉంటుంది పేరు. సో అలాంటి పేరు ఉన్నదానికి మనం ఆర్టికల్ వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, చూడండి ఇక్కడ, వీ డోంట్ యూజ్ ఆర్టికల్స్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ పీపుల్, కంట్రీస్, సిటీస్ ఆర్ కాంటినెంట్స్. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, రవి ఈజ్ మై ఫ్రెండ్. ద రవి కానీ, ఏ రవి కానీ, అండ్ రవి కానీ ఏది చెప్పకూడదు, బికాస్ ప్రాపర్ నౌన్. సో ఇండియా ఈజ్ మై కంట్రీ, ప్రాపర్ నౌన్. ప్యారిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ, ప్రాపర్ నౌన్. సో ఈ విధంగా ఇందులో ఎక్సెప్షన్ ఉంది ఒకటి. ఎక్సెప్షన్ ఏంటంటే, వీ యూజ్ ద బిఫోర్ కంట్రీస్ విత్ ప్లూరల్ నేమ్స్ ఆర్ పొలిటికల్ గ్రూప్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు యునైటెడ్గా ఉన్నప్పుడు ద వాడని చెప్పాను లాస్ట్ వీడియోలో. సో ద యూఎస్ఏ, ద యూకే, ద నెదర్లాండ్స్, ఈ విధంగా కొన్ని కంట్రీస్కి ఎక్సెప్షన్ ఉంటుంది. సో నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్స్ నౌన్ ముందు కూడా మనం ఏ ఆర్టికల్ కూడా వాడకూడదు. మెటీరియల్ నౌన్స్ రిఫర్స్ టు ద సబ్స్టాన్సెస్ ఆర్ మెటీరియల్స్ అండ్ వీ డోంట్ యూజ్ ఆర్టికల్స్ బిఫోర్ దెమ్ వెన్ స్పీకింగ్ జనరలీ. జనరల్ సెన్స్లో చెప్పేటప్పుడు దాన్ని మనం ఆర్టికల్ని యూజ్ చేయమని దీని ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గోల్డ్, సిల్వర్, కాటన్, డైమండ్, సిల్క్, ఐరన్, ప్లాస్టిక్, ఇవన్నీ కూడా మనకు మెటీరియల్ నౌన్స్ కిందకి వస్తాయి. సో ఎగ్జాంపుల్ చూస్తే, గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్. ఇందులో దా కానీ ఏ కానీ వాడలేదు. చూడండి, అబ్జర్వ్ చేయండి. తర్వాత చూడండి, మనం ద శారీ ఈజ్ మేడ్ ఆఫ్ సిల్క్. ఐరన్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ యూస్ఫుల్. హీ ప్రెజెంటెడ్ హిజ్ మదర్ అ గోల్డ్ రింగ్. సో ఇక్కడ కూడా మనం ఈ నౌన్స్కి ముందు మనం ఏ ఆర్టికల్ కూడా వాడలేదు. కానీ ఎక్సెప్షన్ ఉంటుంది. మరి ఎక్సెప్షన్ కూడా నేర్చుకోవాలి. ఎక్సెప్షనే మనకి ఎగ్జామ్స్లో ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ద గోల్డ్ ఆఫ్ ఇండియా ఈజ్ గుడ్ క్వాలిటీ. ఇక్కడ గోల్డ్ ముందు దా వాడేసాం. ఇందాకే చెప్పాను దా వాడకూడదు, ఏది వాడకూడదని. మరి దా ఎందుకు వాడాము ఇక్కడ అంటే, సో మనం పర్టికులర్గా చెప్తున్నాం. పైన చెప్పిన నేమ్ నౌన్స్ వచ్చేసి మనకు జనరల్ సెన్స్లో, ఇక్కడ ద గోల్డ్ ఆఫ్ ఇండియా, ఇండియా యొక్క గోల్డ్ గురించి మాడుతున్నాం కాబట్టి దా అనేది వాడాలి. అదేవిధంగా సిల్క్ ముందు కూడా దా వాడలేదు ఈ ఎగ్జాంపుల్లో. చూడండి సెకండ్ ఎగ్జాంపుల్లో. బట్ ఇక్కడ దా వాడుతున్నాను. ద సిల్క్ ఆఫ్ కాంచీపురం ఈజ్ వెరీ ఫేమస్. అంటే పర్టికులర్గా కాంచీపురం సిల్క్ గురించి మాడుతున్నాను కాబట్టి నేను ఇక్కడ దా అనేది వాడుతున్నాను. సో జనరల్ సెన్స్లో మెటీరియల్ నౌన్స్ మనం డిస్క్రైబ్ చేసినట్లయితే ఏ ఆర్టికల్ కూడా వాడకూడదు. స్పెసిఫిక్గా చెప్పినట్లయితే ఆర్టికల్ దా అనేది వాడాలి. క్లియర్? ఐ థింక్ ఇట్ ఇస్ క్లియర్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో రకమైన నౌన్ ముందు కూడా మనం ఆర్టికల్ వాడకూడదు. అది వచ్చేసి మనకు అబ్స్ట్రాక్ట్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్. సో అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు కానీ అన్కౌంటబుల్ నౌన్స్ కానీ జనరల్ సెన్స్లో వాడినప్పుడు ఎక్సెప్షన్ ఇది, మనం ఏ ఆర్టికల్ కూడా వాడకూడదు. ఎగ్జాంపుల్స్ ఏముంటాయి అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి అయితే వచ్చేసి మనకు లవ్ కానీ, హోప్, చారిటీ, బ్రేవరీ, కైండ్నెస్, విజ్డమ్, నాలెడ్జ్, ఆనెస్టీ, ఇవన్నీ కూడా నౌన్స్. బట్ అబ్స్ట్రాక్ట్ అనమాట. వీటిని మనం టచ్ చేయలేము, చూడలేము. ఓకేనా? సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్, మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, నాలెడ్జ్ ఈజ్ పవర్. సో ఈ విధంగా మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు ఏ ఆర్టికల్ కూడా వాడకూడదు. బట్ ఎక్సెప్షన్ ఉంటుంది ఖచ్చితంగా. ఎక్సెప్షన్ ఏంటి అంటే, ద నాలెడ్జ్ ఆఫ్ అవర్ టీచర్ ఈజ్ ఇన్స్పైర్డ్. సో నాలెడ్జ్ మనం జనరల్ సెన్స్లో కాదు, పర్టికులారిటీ ఇక్కడ పర్టికులర్ చెప్తున్నాం. ద నాలెడ్జ్ ఆఫ్ ఆర్ టీచర్, మా టీచర్ యొక్క నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దా అనేది వాడాం. అగైన్ ద బ్యూటీ ఆఫ్ ద హీరోయిన్ ఈస్ అట్రాక్టెడ్ ది ఆడియన్స్. సో ద బ్యూటీ ఆఫ్ హీరోయిన్, సో హీరోయిన్ యొక్క బ్యూటీ, పైన బ్యూటీని మాత్రం జనరల్ సెన్స్లో చెప్పాము కాబట్టి మనం వాడకూడదు ఏ ఆర్టికల్ కూడా. బట్ ఇక్కడ పర్టికులర్ హీరోయిన్ బ్యూటీ చెప్తున్నాం కాబట్టి ఆర్టికల్ వాడాలి. సో ఇక్కడ జనరల్ సెన్స్ ఒకటి, పర్టికులర్ సెన్స్ ఒకటి ఉంటుంది కాబట్టి బాగా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. సో క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. బిఫోర్ నేమ్స్ ఆఫ్ మీల్స్, అంటే మీల్స్ నేమ్స్ అంటే బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, ఈ మీల్ నేమ్ ముందు కూడా మనం ఏ ఆర్టికల్ కూడా వాడకూడదు. ఎగ్జాంపుల్ చూడండి, వీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM. వీ హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్ కాదు, ఏ బ్రేక్ఫాస్ట్ కాదు. సో నో ఆర్టికల్ అనమాట. ఒమిషన్ ఇక్కడ ఏ ఆర్టికల్ కూడా వాడకూడదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, షీ కుక్డ్ లంచ్ ఫర్ హర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా మనం ఏ ఆర్టికల్ కూడా వాడలేదు. బట్ ఎక్సెప్షన్ ఉంది. ఎక్సెప్షన్ ఏంటి అంటే, అగైన్ పర్టికులర్ సెన్స్లో వాడేటప్పుడు దాని అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ద డిన్నర్ వీ హ్యాడ్ లాస్ట్ నైట్ వాజ్ డెలిషియస్ అంటూ మనం
ఏ డిన్నర్ అయితే లాస్ట్ నైట్ తీసుకున్నామో అది చాలా రుచికరంగా ఉండింది. అంటే మనం పర్టిక్యులర్‌గా డిన్నర్ గురించి, బ్రేక్‌ఫాస్ట్ గురించి మాట్లాడితే వాడొచ్చు. బట్ జనరల్ సెన్స్‌లో మాట్లాడుతున్నట్లయితే మనం నో ఆర్టికల్, ఏ ఆర్టికల్ కూడా రాదు మీల్ టైమ్ ముందు. సో, నోట్ చేసుకోవాలి ఈ పాయింట్. నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ నౌన్ ఇక్కడ కామన్ నౌన్. సో, నౌన్స్ చాలా రకాలు ఉంటాయండి. కౌంటబుల్ నౌన్, అన్‌కౌంటబుల్ నౌన్, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, మెటీరియల్ నౌన్. సో, ఇవన్నీ కూడా నౌన్స్‌లోని రకాలు. సో, నౌన్ టాపిక్ చెప్పేటప్పుడు నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. బట్ ఇప్పటికైతే మీకు ఐడియా ఉండాలి. సో, కామన్ నౌన్ ముందు కూడా మనం ఏ ఆర్టికల్ కూడా వాడకూడదు. కామన్ నౌన్స్ లాంటి మ్యాన్ గానీ, వుమెన్ గానీ, నేచర్ గానీ ఎక్సెట్రా. ఇంకా కొన్ని పదాలు ఇక్కడ నేను చూసాను చూడండి. జనరల్ సెన్స్‌లో వాడేటప్పుడు. సో, వి ఒమిట్ ద ఆర్టికల్ బిఫోర్ మ్యాన్, వుమెన్, హ్యూమన్, హెల్, నేచర్, సొసైటీ, పారడైజ్, గాడ్, హెవెన్ ఈ విధంగా మనకు కొన్ని ఈ కామన్ నౌన్స్ ముందు మనం ఏ ఆర్టికల్ కూడా వాడకూడదు. ఎగ్జాంపుల్ ఇచ్చినట్లయితే మ్యాన్ ఈజ్ మోర్టల్, వుమెన్ ఈజ్ ద సింబల్ ఆఫ్ పేషెన్స్. ఇక్కడ మనం ద అని ఏ గాని వాడలేదు. అబ్జర్వ్ చేయాలి. నేచర్ ఈజ్ బ్యూటిఫుల్, ద నేచర్ ఈజ్ బ్యూటిఫుల్ అది రాంగ్ అనమాట. సో, ఓన్లీ నేచర్. సొసైటీ మస్ట్ రెస్పెక్ట్ ట్రూత్. సో, ఈ విధంగా మనం సొసైటీ ముందు కూడా ఆర్టికల్ వాడలేదు. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, గాడ్ ముందు కూడా మనం ఆర్టికల్ అనేది వాడకూడదు. చాలా ఎగ్జాంపుల్‌లో ఇది వచ్చింది మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో. సో, అబ్జర్వ్ చేయాలి. మూవ్ టు ద నెక్స్ట్ వన్. బిఫోర్ నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ సబ్జెక్ట్స్. సో, లాంగ్వేజెస్ గానీ, సబ్జెక్ట్ నేమ్స్ గానీ ముందు కూడా మనం ఆర్టికల్ ఏది కూడా రాదు. ఒమిషన్ చేస్తాం. సో, ఆర్టికల్ ఒమిట్ చేయాలి. ఎగ్జాంపుల్ చూస్తే షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. సో, ఇంగ్లీష్ ముందు, లాంగ్వేజ్ ముందు కాబట్టి ఏ ఆర్టికల్ కూడా రాలేదు. అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ హీ స్టడీస్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. సో, మ్యాథమెటిక్స్, సైన్స్ అనేది కూడా మనకు సబ్జెక్ట్స్ పేరు నేమ్స్ కాబట్టి వాటి ముందు కూడా ఏ ఆర్టికల్ వాడలేదు. బట్ ఎక్సెప్షన్ ఉంది. ఎక్సెప్షన్ ఏంటి అంటే ద తెలుగు ఆర్ ఆనెస్ట్ పీపుల్. ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ద తెలుగు అని అంటున్నాం అంటే దీని ఉద్దేశం ఏమి? తెలుగు లాంగ్వేజ్ ముందు దా వాడినట్టు కాదు. ద తెలుగు అంటే ఇక్కడ తెలుగు పీపుల్ మొత్తం అనమాట. సో, దా వాడినప్పుడు మనం యాక్చువల్ అది ప్లూరల్‌గా మారిపోతుందని నేను గత వీడియోలో కూడా కొన్ని ఎగ్జాంపుల్ చూశాను. ఓకే. సో, ఇక్కడ కూడా అదే అండి. సో, ద వాడినప్పుడు మనం ప్లూరల్‌గా మారినప్పుడు అది మనకు ఆర్టికల్ వాడాల్సి వస్తుంది ద అనేది. సో, ద తెలుగు ఆర్ ఆనెస్ట్ పీపుల్ అంటే తెలుగు పీపుల్ అందరూ కూడా చాలా నిజాయితీపరులు. సో, ద ఇంగ్లీష్ అంటే మనము ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు. ద ఇంగ్లీష్ పీపుల్, ఇంగ్లీష్ మొత్తం ఆ జాతి మొత్తం గురించి రిఫర్ చేస్తున్నట్లు ఉంటుంది. సో, క్లియర్? సో, అబ్జర్వ్ చేయాలి, నోట్ చేసుకోవాలండి. చాలా ఎక్సెప్షన్ పాయింట్స్ ఉంటాయి. ఈ ఎక్సెప్షన్ పాయింట్ ఎగ్జామ్‌కి రావడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. సో, రూల్ బౌండ్ అందరికీ రూల్స్ రాసుకుంటారు. ఆ రూల్ బౌండ్‌లో ఎగ్జామ్స్‌కి రాదు. సో, ఎక్సెప్షన్ మాత్రమే వస్తుంది. ఐడియా ఉండడం వేరు, కంప్లీట్‌గా దానిలో మొత్తం నాలెడ్జ్ గెయిన్ చేయడం వేరండి. సో, గ్రామర్ ప్రిపేర్ అయ్యేటప్పుడు గ్రామర్ పైన ఐడియా ఉండడం కాదు, పైనుంచి కింది వరకు దానిలోని ఎక్సెప్షన్స్, గోల్డెన్ రూల్స్ కంప్లీట్‌గా అన్నీ కవర్ చేస్తేనే మన గ్రామర్ కవర్ అన్నట్టు. జస్ట్ ఐడియా ఉంటే సరిపోదు ఎగ్జామ్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. సో, మనకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో కూడా ఈ పాయింట్ గురించి మెన్షన్ చేశారు. సో, చాలా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయాలి. బిఫోర్ నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ వెన్ యూజ్ ఫర్ దైర్ ప్రైమరీ పర్పస్. సో, కొన్ని ప్లేస్ యొక్క పేర్ల ముందు కూడా మనం ఆర్టికల్ ఏది కూడా వాడకూడదు. వెన్ ఇట్ రిఫర్స్ ఫర్ ప్రైమరీ పర్పస్. ప్రైమరీ పర్పస్ చెప్పినప్పుడు ప్రైమరీ పర్పస్ అంటే ఏంటని చెప్తాను ఇందాక. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఏముంటాయి కొన్ని పదాలంటే సో, స్కూల్, కాలేజ్, టెంపుల్, చర్చ్, మార్కెట్, జైల్, ప్రిజన్, ఆఫీస్, యూనివర్సిటీ, మాస్క్, బ్యాంక్, హోమ్, నర్సింగ్ హోమ్, కోర్ట్, లైబ్రరీ, బెడ్. సో, ఇలాంటి పదాల ముందు మనం ఏ ఆర్టికల్ కూడా రాదు వెన్ వీఆర్ టాకింగ్ ఫర్ ద ప్రైమరీ పర్పస్ కోసం. అంటే చూద్దాం. స్టూడెంట్ గో టు స్కూల్ టు లెర్న్. సో, స్టూడెంట్ అనేది ఏ స్టూడెంట్ అయినా సరే స్కూల్‌కి ఎందుకు వెళ్తారండి? నేర్చుకోవడానికి వెళ్తారు కదా! సో, అది ప్రైమరీ పర్పస్ అంటాం. సో, హీ ఈజ్ ఇన్ కాలేజ్ నౌ. దే వెంట్ టు చర్చ్ టు ప్రే. సో, చర్చ్‌కి ఎందుకు వెళ్తామండి? ప్రే చేయడానికే కదా! సో, వేరే పర్పస్‌కి కాదు. అంటే అదే పర్పస్‌కి మనం వాడినట్లయితే ఈ పదాలని ద అనేది, ఏ అనేది ఏది కూడా రాదు. ఆర్టికల్ ఏవి కూడా రావు. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ద థీఫ్ వాస్ సెంట్ టు ప్రిజన్. సో, దొంగ ప్రిజన్‌కి పంపిస్తాం కదా! పార్క్‌కి పంపం కదా! సో, అదే పర్పస్‌కి వాడినట్లయితే సో, ప్రిజన్‌కి కూడా ముందు కూడా మనం ఆర్టికల్ ఏది కూడా వాడలేదు. షీ ఈజ్ అట్ హోమ్. హోమ్ ముందు కూడా ఆర్టికల్ రాదు. మై ఫాదర్ గోస్ టు ఆఫీస్ అట్ 9 AM. ఇది కూడా 9 AM ఆఫీస్‌కి ఎందుకు వెళ్తామంటే జాబ్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఆర్టికల్ వాడలేదు. బట్ ఎక్సెప్షన్ ఉంటది. ఏం ఎక్సెప్షన్ అంటే బట్ వెన్ ద ప్లేస్ ఈజ్ యూజ్డ్ ఫర్ అనదర్ పర్పస్ ఆర్ ఎ సెకండరీ యూజ్. అంటే మనం సెకండరీ పర్పస్, ప్రైమరీ పర్పస్ అంటే అదే పర్పస్‌కి వాడినట్లయితే, సెకండరీ అంటే వేరే పర్పస్ కూడా వాడొచ్చు ఆ పదాలు. అప్పుడు మనం ఆర్టికల్ దా వస్తుంది. ఏవి అంటే ఎగ్జాంపుల్ చూడండి. ద పేరెంట్స్ వెంట్ టు ద స్కూల్ టు మీట్ ద టీచర్. పేరెంట్స్ చదువుకోవడానికి వెళ్ళలేదండి స్కూల్‌కి ఇక్కడ. పేరెంట్ టీచర్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళారు. స్కూల్‌కే. స్కూల్ అనేవాడే అదే పదం, అదే ప్లేస్. బట్ ఇక్కడ ద అనేది వాడామనేది అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ చూడండి. హీ వెంట్ టు ద కాలేజ్ ఫర్ ఎ సెమినార్. ఓకే.
నెక్స్ట్ టూరిస్ట్ విజిటెడ్ ద చర్చ్ యాజ్ ఎ హిస్టారికల్ మాన్యుమెంట్. సో మనకు టూరిస్ట్ ఇక్కడ చర్చ్కి ప్రే చేయడానికి వెళ్ళలేదండి. ప్రే చేయడానికి వెళ్ళినారంటే అది ప్రైమరీ పర్పస్, అప్పుడు దా రాదు, ఓన్లీ చర్చ్ అనాలి. ఇక్కడ సెకండరీ పర్పస్ హిస్టారికల్ మాన్యుమెంట్ కాబట్టి ఆ చర్చ్ ఓల్డ్ ఏదో హిస్టారికల్ హిస్టరీ ఉంది కాబట్టి చూడడానికి వెళ్ళారు. సందర్శనానికి వెళ్ళడం వేరు, ప్రే చేయడానికి వెళ్ళడం వేరు. నెక్స్ట్ ద మినిస్టర్ వెంట్ టు ద ప్రిజన్ టు మీట్ ద ఇన్మేట్స్. సో ఇన్మేట్ని కలవడానికి అక్కడ సో మినిస్టర్స్ అందరూ వెళ్ళారు. అంతేగాని అదే కనుక మన థీఫ్ సెంట్ టు జైల్ అన్నప్పుడు, ప్రిజన్ అన్నప్పుడు మనకు అక్కడ దా రాదు. అంటే అదే పర్పస్కి వెళ్ళినప్పుడు దా అనేది రాదు, సెకండరీ పర్పస్ వాడినప్పుడు దా అనేది వస్తుంది అనేది మనం ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఇంకోసారి మీరు ఈ పాయింట్ చూడండి, చదవండి, మీకు అర్థమవుతుంది. నోట్ చేసుకుంటేనే అర్థమవుతుంది. జస్ట్ వింటే ఏమీ రాదు, వింటే అన్నీ అర్థమైనట్టే ఉంటుంది, బట్ ఏది కూడా రాదండి. నెక్స్ట్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది కూడా ఎగ్జామ్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇలాంటి పాయింట్స్. నెక్స్ట్ చూడండి, బిఫోర్ ఎ ప్రెడికేటివ్ నౌన్ డినోటింగ్ ఎ యునిక్ పొజిషన్. సో వెన్ వీ యూజ్ వర్బ్స్ లైక్, ఈ పదాలు అబ్జర్వ్ చేయండి, ఎలెక్ట్ కానీ, అపాయింట్ కానీ, చూస్ కానీ, మేక్ కానీ, బికమ్ కానీ, క్రౌన్ కానీ, ఈ పదాలు వచ్చినప్పుడు వెన్ దే డిఫైన్ ఎ యునిక్ పొజిషన్ ఆర్ ఎ టైటిల్ వీ ఒమిట్ ద ఆర్టికల్ అనేది మనం ఒమిట్ చేయాల్సి వస్తుంది. ఈ పదాలు ఉన్నప్పుడు అవి పొజిషన్, యూనిక్ పొజిషన్. సో యాక్చువల్ యూనిక్ పొజిషన్ ముందు మనం ఏం రావాలి, ఆర్టికల్ దా రావాలి. లాస్ట్ వీడియో చెప్పాం. సో ప్రెసిడెంట్ కానీ, ప్రిన్సిపల్ కానీ, సీఎం కానీ, పీఎం కానీ, ఇలా యూనిక్ పొజిషన్స్ అన్నప్పుడు దా రావాలి. బట్ ఇక్కడ దా రాకూడదు చెప్తున్నాం. ఎందుకు రాకూడదు అంటే ఇక్కడ చూడండి, ఈ పదాలు ఉన్నప్పుడు ఎలెక్ట్ కానీ, అపాయింట్ కానీ, చూస్ కానీ, మేక్ కానీ, బికమ్ కానీ, క్రౌన్ కానీ ఉన్నప్పుడు మనకు ఇదే యూనిక్ పొజిషన్ డిస్క్రైబ్ చేస్తే కూడా మనకు దా అనేది రాదు. ఎగ్జాంపుల్ చూడండి, హీ వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్. ఎలెక్టెడ్ ద ప్రెసిడెంట్ కాదు, జనరల్గా వచ్చినప్పుడు ద ప్రెసిడెంటే, బట్ ఇక్కడ ఎలెక్ట్ అనే పదంతో వచ్చింది కాబట్టి ఆర్టికల్ రాదు. నెక్స్ట్ అపాయింటెడ్తో వచ్చింది, షీ వాజ్ అపాయింటెడ్ ప్రిన్సిపల్. యాక్చువల్ ద ప్రిన్సిపల్ యూనిక్ పొజిషన్ అది, బట్ ఇక్కడ అపాయింటెడ్ పదంతో వస్తే మనకు అది ఆర్టికల్ ఏది కూడా తీసుకోదు. దే మేడ్ హిమ్ కెప్టెన్. ద ప్రిన్స్ బికేమ్ కింగ్. షీ వాజ్ క్రౌన్డ్ క్వీన్. సో ఈ విధంగా క్రౌన్ కానీ, ఎలెక్ట్ కానీ, అపాయింట్ కానీ, బికేమ్ కానీ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు యూనిక్ పొజిషన్ గురించి డిస్కస్ చేసినట్లయితే అవి ఏ ఆర్టికల్ని కూడా తీసుకోదని దీని యొక్క పాయింట్ యొక్క ఉద్దేశం. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ బిఫోర్ డేస్ ఆర్ మంత్స్ ముందు కూడా మనకు ఆర్టికల్ ఏది కూడా రాదు. సండే కానీ, మండే కానీ, ద సండే, ద మండే అని చెప్పకూడదు. బట్ పర్టికులర్ సెన్స్ చెప్పేటప్పుడు ఎస్ దాన్ని రావాల్సి వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయాలి అది. బట్ జనరల్ సెన్స్లో కూడా రాదు. జూన్, డిసెంబర్, జూలై, ఆగస్ట్, వాట్ ఎవర్. సో మంత్స్ నేమ్స్ ముందు రాదు. నెక్స్ట్ కలర్స్ ముందు రెడ్, బ్లూ, పింక్ ఏదైనా కావచ్చు, కలర్స్ ముందు కూడా రాదు. నెక్స్ట్ డిసీజెస్ కూడా మనం ఆర్టికల్ ఏది కూడా వాడకూడదు. ఎయిడ్స్ కానీ, క్యాన్సర్ కానీ, ఇంకేదో డిసీజ్. బట్ ఎక్సెప్షన్ ఇక్కడ ఉంది. డిసీజ్కి ముందు లైక్ ద ప్లేగ్, ఇది ఫిక్సింగ్. ప్లేగ్కి ముందు దా ఎందుకు వాడామంటే ఇంకా ఆర్గ్యుమెంట్ రాదు, ఇక అది దా అనేది వాడేసేయాలి అంతే, రూల్. సో నెక్స్ట్ ద మమ్స్, ద మెసాల్స్, ఈ విధంగా కొన్ని డిసీజ్కి మాత్రం దా అనే ఎక్సెప్షన్ ఇచ్చారు, అది మనం నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ముందు కూడా రాదు, ఆర్టికల్ ఏది కూడా తీసుకోదు. ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్, ఇంకేదైనా సరే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ముందు ఆర్టికల్ ఏది కూడా వాడకూడదు. నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ సబ్జెక్ట్స్కి ఆల్రెడీ చెప్పాం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సబ్జెక్ట్ ముందు కూడా మనం ఏ ఆర్టికల్ కూడా రాదు. నెక్స్ట్ సింగిల్ మౌంటైన్స్ ఉంటే యాక్చువల్గా ద వాడాలి, బట్ సింగిల్ మౌంటైన్ రేంజెస్, ఆ గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటే ద, సింగిల్ మౌంటైన్స్ ఉంటే మనకు ఓన్లీ నో ఆర్టికల్. ఎవరెస్ట్ కానీ, మౌంట్ అబు కానీ, ఈ విధంగా సింగిల్ మౌంటైన్స్ ఇవి. నెక్స్ట్ సింగిల్ ఐలాండ్స్ ఉంటాయి కొన్ని, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ వస్తే ద వాడతాం, బట్ సింగిల్ ఐలాండ్స్ వస్తే నో ఆర్టికల్. శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంకేదైనా సింగిల్ ఐలాండ్స్ ఏ ఉంటే కూడా అవన్నీ ఎక్సెట్రా. నెక్స్ట్ సీజన్స్ ముందు కానీ సమ్మర్, వింటర్, ఈ విధంగా మనకు సీజన్ ముందు కూడా మనకు ఏ ఆర్టికల్ కూడా తీసుకోము. సో ఇదండి ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ లేదా నో ఆర్టికల్ గురించి మనం క్లియర్గా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసాం. ఏ పాయింట్ కూడా వదలలేదు. ఇంకేదైనా పాయింట్ మీరు కొత్తగా మీరు ఎక్కడైనా చూసినట్లయితే అవి ఇక్కడ మీ నోట్తో రాసుకోండి చాలు, ఇంకంతకంటే అవసరం లేదు. మీరు ఒక 50 బిట్స్ నో ఆర్టికల్ గురించి మాత్రమే, ఓన్లీ నో ఆర్టికల్ గురించి 50 బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు మైండ్లో స్టోర్ అయిపోతుంది. లేదు ఎక్కడ లేదు సోర్స్ అంటే మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నేను అక్కడ 50 బిట్స్ పోస్ట్ చేస్తాను, అక్కడ రాయండి, తర్వాత కీ షీట్ పంపుతాను, మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఆన్సర్స్. సో ఈ విధంగా అండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఆర్టికల్ గురించి మనం కంప్లీట్ డిస్కస్ చేసాం గత వీడియోలో. ఇప్పుడు ఒమిషన్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేసాం. సో దట్స్ ఆల్ అబౌట్ ఆర్టికల్స్. నెక్స్ట్ వీడియోలో మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి మనం ముందు మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్. హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.